ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలైన ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఆషాఢ శుక్ల నవమితో ముగుస్తున్నాయి. ఈ 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాము. ఈ 9వ రోజు ఆఖరి రోజు నేను చేసుకున్న పూజా విధానము ఈ రోజు వివరిస్తానండి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. అసలు వారాహి నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారికి పూజ చేయడం కుదరకపోయినా ఈ నవరాత్రుల్లో 9వ రోజు పూజ చేస్తే చాలా మంచిదండి. ఒక్కరోజు పూజించినా చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులు అనగా 9 రోజులు లేదా 9 రాత్రులు అని అర్థం. 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై 6 శనివారంతో మొదలై జూలై 15 సోమవారంతో ముగుస్తున్నాయి. ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రులు 9 రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటాము. 2024 సంవత్సరంలో మాత్రం వారాహి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. ఆఖరి రోజున నవమి తిథి అనేది 2 రోజులు ఉంది. అందుకనే వారాహి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. అందుకని నేను ఆఖరి రోజు అమ్మవారిని ఇలా 10 రకాలైన ప్రత్యేకమైన దీపాలు వెలిగించి పూజించుకుంటున్నాను. ఈ విధంగా నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే వారాహి నవరాత్రులోనే కాదు, సంవత్సరంలో వచ్చే మిగతా నవరాత్రులలో కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించవచ్చు. ఎవరైనా కార్యసిద్ధి కోసము ఏదైనా కోరిక తీరాలని, కోరిక నెరవేరాలని అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారు నెరవేరుస్తారు. ఈ నవరాత్రులలో కుదరని వారు నవమి తిథి ఉన్న రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవచ్చు. ఈ జూలై 14వ తారీఖున ఆదివారము చాలా విశేషమైన రోజు. ఈ రోజు నేను విశేషంగా పూజించాలి అని అనుకుని ఈ విధంగా 10 రకాల దీపాలని వెలిగించాలని అనుకున్నాను. ఏర్పాట్లు అయితే చేసుకున్నానండి. అమ్మవారి ముందు వారాహి నవరాత్రులలోనే కాదు, ఎప్పుడైనా కూడా ఈ విధంగా 10 దీపాలనైతే ప్రత్యేకమైన దీపాలనైతే వెలిగించుకోవచ్చు. మిగతా నవరాత్రులు ఉన్నాయి కదండి, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రి, అలాగే వసంత నవరాత్రి, శ్యామల నవరాత్రి, ఈ నవరాత్రుల్లో కూడా ఈ దీపాలను అయితే వెలిగించుకొని అమ్మవారిని సేవించుకోవచ్చు. నేను ఇక్కడ జలదీపము, క్షీరదీపము, ఉప్పు దీపము, కొబ్బరి దీపము, తమలపాకు దీపము, కంద దీపము, పిండి దీపము, నవధాన్యాల దీపము, పంచగవ్య దీపము, కామాక్షి దీపము, ఇలా 10 రకాల దీపాలను అయితే వెలిగించాను. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో ప్రతిరోజు వెలిగించే ప్రత్యేకమైన ఒక్కొక్క దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరి అలాంటి ప్రత్యేకత గల దీపాలని అమ్మవారి ముందు 10 దీపాలని వెలిగిస్తే ఆ పూజ రెట్టింపు ఫలితం ఇస్తుంది. దీపాలకి ఇంత ప్రత్యేకత ఉందా అంటే, దీపం పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి జీవితంలో ఎదురయ్యే కష్టాలని ఎదుర్కొనే శక్తిని ఆ అమ్మవారు దీపం వెలుగులో దర్శనమిచ్చి మనకి శక్తిని అనేది ఇస్తుంది. అందుకనే అంటారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే, భరించలేని కష్టాల్లో ఉన్నా సరే, ఆ కష్టాలన్నీ అమ్మవారు బయటపడేస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించుకునే అదృష్టం అందరికీ రాదు. అలా 9 రోజులు అమ్మవారిని పూజించుకున్న వారి అదృష్టము అంతా ఇంతా కాదు. ఆ తల్లే వారి చేత ఆ పూజలు చేయించుకుంటుంది. ఇలా 9 దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాము అంటే, ఈ 2024 సంవత్సరంలో 10 రోజులు వచ్చాయి కనుక అందుకని 10 దీపాలు వెలిగించి పూజ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ నవరాత్రుల్లో కుదరని వాళ్ళు, చేసుకోవాలి అని అనుకుని చేసుకోలేకపోయిన వారు ఈ నవరాత్రుల్లో కాకుండా మీకు వీలైనప్పుడు ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి. అందుకని ఈ నవరాత్రులు అయిపోయినా కూడా ఈ పూజ నేను మీకు వీడియోల ద్వారా చూపిస్తున్నాను. ప్రత్యేకమైన సమస్యలు ఉన్నవారు, ఇక నాకు చావే దిక్కు అనుకునేవారు ఈ ఒక్కసారి ఈ అమ్మవారిని పూజించి చూడండి, మీ సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయి. అమ్మవారి ముందు వెలిగించే దీపాలు నవధాన్య దీపము. ఈ దీపము అమ్మవారి ముందు వెలిగించటం వల్ల ఇంట్లో ఎప్పుడు ఆకలి బాధ, ఆకలి కేకలు ఉండవు. అంటే ధనధాన్యాలకి లోటు లేకుండా ఆ అమ్మవారు చూస్తుంది అని అర్థము. జలదీపము, అమ్మవారి ముందు జలదీపం వెలిగించటం వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండి ఎప్పటికీ ఆహార కొరత ఉండదు. క్షీరదీపము, అమ్మవారి ముందు క్షీరదీపము వెలిగించటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు ఇట్టే మటుమాయమైపోతాయి. పాలు నీళ్లలా కలిసిపోతారు. భార్యాభర్తల మధ్య సంబంధం ఇంకా గట్టిపడుతుంది. వారి మధ్య గొడవలు కోర్టు దాకా వెళ్ళినా సరే వారిని
ఇద్దరిని తిరిగి కలుసుకునేలా చేస్తుంది ఈ క్షీరదీపము. కందదీపము. వారాహి అమ్మవారి ముందు కందదీపము వెలిగించటం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వారి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మొండి రోగాల నుండి, దీర్ఘకాలిక రోగాల నుండి అమ్మవారు కరుణించి కాపాడుతారు. కొబ్బరి దీపము. కొబ్బరి దీపము వారాహి అమ్మవారి ముందు వెలిగించటం వలన త్రిశక్తి రూపమైన అమ్మవారు శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. యమగండాల నుంచి, అలాగే అకాల మృత్యువుల నుండి బయటపడేస్తుంది. ఆయుష్ని పెంచుతుంది. ఉప్పు దీపము. వారాహి అమ్మవారి ముందు వెలిగించటం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడేస్తుంది. రుణ బాధలున్నా, ఎవరికైనా ధనం ఇచ్చి రాలేదని బాధపడుతున్నా వారి నుండి ఆ ధనం మీకు వచ్చేలా చేస్తుంది. పంచగవ్య దీపము. వారాహి అమ్మవారి ముందు పంచగవ్య దీపము వెలిగించటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకి పారద్రోలి ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. నరదృష్టి, నరగోళ ఇలాంటి వాటి నుండి కాపాడుతుంది. తమలపాకు దీపము. తమలపాకు అగ్రభాగాన పార్వతీదేవి నివసిస్తుంది అంటారు. చివరి భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు. తమలపాకు మధ్య భాగంలో సరస్వతీదేవి నివసిస్తుంది అంటారు. ఇలా ముగ్గురమ్మల ఆశీర్వాదం కోసము అమ్మవారి ముందు తమలపాకు దీపారాధన వెలిగించాలి. కామాక్షి దీపము. అమ్మవారి ముందు కామాక్షి దీపము వెలిగించటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ముఖ్యమే కదా మనకి. అందుకని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ రూపమే వారాహ రూపము కనుక ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పిండి దీపం వెలిగించాలి. ఇలా నవమి తిథి రోజున అమ్మవారిని పూజించటం వల్ల మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి మనలని ఆ అమ్మవారు గట్టెక్కిస్తుంది. ముఖ్యంగా కోర్టు తగాదా, ఆర్థిక ఇబ్బందులు, శత్రుభయము, వివాహాలు జరగకపోవటము, సంతాన సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఇలాంటి సమస్యలు ఏవైనా సరే ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకున్న ఆ సమస్యలన్నిటినీ తొలగిస్తుంది. ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది. ఈ వారాహి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి దయకి, కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ పూజ చేయటానికి ముందు ఇల్లు గుమ్మాలు శుభ్రపరచుకోవాలి. తలారా స్నానం చేయాలి. తర్వాత విడిగా పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదా మీ పూజా మందిరంలోనే విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజ చేసుకోండి. తర్వాత ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠంలో ఉన్న దీపారాధన చేసుకోవాలండి. ముందుగా నిత్య పూజ చేసుకుని తర్వాత ఈ అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి. విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే దీపారాధన కుందుల ఏకహారతితో దీపారాధన చేసి దీపారాధన కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి దీపజ్యోతిని నమస్కరించుకోవాలి. తర్వాత ఏ పూజకైనా ముందుగా పూజించాల్సింది ఆ విఘ్నేశ్వరుని గనక ఆ విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజని చేసుకోవాలి, లేదా పంచోపచార పూజ అయినా చేసుకోవాలి. స్వామివారికి తాంబూలం సమర్పించి, ధూపం సమర్పించి, కర్పూర హారతిని సమర్పించుకోవాలి. తర్వాత పీఠంలో ఏర్పాటు చేసుకున్న ఈ 10 దీపాలని వెలిగించుకోవాలండి. అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. నేను ఇక్కడ అగరబత్తీలతో వెలిగిస్తున్నానండి. ముందుగా క్షీరదీపము, తర్వాత ఉప్పు దీపము, తర్వాత కొబ్బరి దీపము, ఆ తర్వాత తమలపాకు దీపము వెలిగించాను. తర్వాత నవధాన్యాల దీపము, పంచగవ్య దీపము, తర్వాత పిండి దీపము, ఆ తర్వాత జల దీపము, కామాక్షి దీపము, ఈ 10 దీపాలని వెలిగించి దీపారాధనకు దిలకి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు సమర్పించి నమస్కరించుకోవాలి. తర్వాత అమ్మవారికి ఆవాహన చేసి అమ్మవారికి ధూపం సమర్పించుకోవాలి. తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. కుంకుమ, గంధము, పసుపు, అక్షతలు సమర్పించి, పుష్పాలు సమర్పించి, అష్టోత్తర శతనామావళి చదువుకొని అక్షంతలతో గాని పుష్పాలతో గాని పూజ చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఖడ్గమాల చదువుకుంటూ పూజ చేసుకోండి. ఏమి రాని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అంటూ పూజ చేసుకోండి. అలాగే వారాహి అమ్మవారికి అయితే ఓం వారాహి దేవ్యే నమః అంటూ అమ్మవారిని పూజ చేసుకోండి. 108 సార్లు అంటూ కుంకుమతోటి, అక్షంతలతోటి గాని పుష్పాలతోటి గాని పూజ చేసుకోండి. అమ్మవారికి ధూపం అగ్రాపయామి అంటూ ధూపాన్ని చూపించండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం గాని గుగ్గిలంతో గాని ధూపం వేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అమ్మవారికి ధూపము ఎక్కువగా వేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి. ఇక్కడ పానకము, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని
తప్పనిసరిగా సమర్పించుకోండి. తర్వాత దానిమ్మ గింజలు కానీ, ఏవైనా గుండ్రంగా ఉండే లడ్డూలు కానీ, మినపసున్ను ఉండలు కానీ, చిమ్మిలి ఉండలు కానీ గుండ్రంగా ఉండేవి 5 సంఖ్యలో అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత నేను అమ్మవారికి పళ్ళను సమర్పించుకుంటున్నానండి. దానిమ్మ పళ్ళతో పాటు మిగతా పళ్ళను కూడా, మీకు అందుబాటులో ఉన్న పళ్ళను కూడా సమర్పించుకోవచ్చు. తర్వాత అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. అందుకని నేను ఈ విధంగా పంచహారతి అయితే ఇస్తున్నాను. అమ్మా, నేను ఈ 9 రోజులు పూజించుకున్నాను, నా కోరికలు నెరవేర్చి తల్లి, ఈ పూజలో ఎటువంటి తప్పులు నాకు క్షమించు అని అమ్మవారిని వేడుకోవాలి. అమ్మవారికి సాంబ్రాణితో మరొకసారి ధూపం వేస్తున్నానండి. తర్వాత అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. హారతి ఇచ్చిన తర్వాత అక్షంతలు చేతబట్టుకుని ఆత్మ ప్రదక్షిణ 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని అమ్మవారి పాదాల చెంత ఉంచి, అమ్మా, నేను చేసిన పూజలో ఎటువంటి తప్పులున్నా క్షమించు, అలాగే నేను కోరిన కోరికలన్నీ నెరవేర్చు తల్లి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి, ఈ నవరాత్రులు మేము జరుపుకున్నాము, ప్రతి సంవత్సరం ఈ విధంగా నేను చేసుకునేలా నన్ను అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని వేడుకోండి. ఆ అమ్మవారి దయ వల్ల మనందరము సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ విధంగా వారాహి అమ్మవారి యొక్క పూజను చేసుకోండి. అమ్మ దయకి, కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ పూజ ఎటువంటి మొండి సమస్యలున్నా, తీరని సమస్యలున్నా, ఎంతో కష్టాల్లో ఉన్నా ఆ అమ్మని మర్చిపోకుండా తప్పకుండా పూజ చేసుకోండి. అమ్మవారు దయ వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తప్పకుండా అమ్మవారిని పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.